Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచి ఉంచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి మనిషిగా వచ్చి పశువుల పాకలో పుట్టారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే మన కోసం దెబ్బలు తిన్నారు, మన కోసం అవమానం గుండా వెళ్ళారు. మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టారు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఇదంతా దేవుని ప్రేమే. అది మాత్రమే కాదు, ఎవరైతే తమ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారో వారిని క్షమించి నూతన పరుస్తున్నారు. తన ఇంటి వారిగా, తన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు చేర్చుకుంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం దేవుణ్ణి తిరిగి ప్రేమించే బద్దులమై ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుత కార్యాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు 1000 తరములు కరుణిస్తారని, 1000 తరములు దేవుడు వారి మీద జాలిపడతారని. బైబిల్లో దావీదు గారిని మనం చూస్తాం. దావీదు గారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. అప్పట్లో మందసం, దీపవృక్షం, సన్నిధి రొట్టెల వల్ల ప్రత్యక్ష గుడారానికి సంబంధించిందంతా కూడా, ట్యాబర్నికల్ అంతా కూడా గుడారాల్లో, టెంట్స్లో ఉండేది. కాబట్టి ఒక స్థిరమైన మందిరం కట్టాలనుకున్నాడు. దేవుని మందిరం అంటే ప్రేమ చేత, దేవుని పని అంటే ప్రేమ చేత. దేవుణ్ణి ప్రేమించిన వారిని తరతరాలు దేవుడు దీవిస్తాడు. బైబిల్లో రాయబడింది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తానని. దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు తప్పిస్తాడు. ఎన్నో కీడుల నుండి, ఎన్నో యాక్సిడెంట్స్ నుండి, అనారోగ్యాల నుండి, శోధనల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇప్పటికే మీ జీవితంలో దేవుడు ఎన్నో వాటి నుంచి తప్పించుంటారు. ఇకనూ దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఆయనే అగ్ని ప్రాకారంగా ఉంటూ తన దూతలను పంపిస్తూ, ఆయనే తన అగ్ని రథాలను పంపించి వారికి కాపుదలిస్తారని. ఎలీషా గారిని సిరియా దేశపు రాజు పట్టుకోవడానికి సైన్యాన్ని పంపిస్తే ఎలీషా గారి చుట్టూ దేవుడు తన అగ్ని రథాలను ఉంచారు. దేవుడు తను ప్రేమించిన వారిని హెచ్చిస్తారని. తాను ప్రేమించిన యోసేపుని దేవుడు ఆశీర్వదించారు. తను చేసే చేతి పనిని ఆశీర్వదించారు. యోసేపుని దేవుడు ఉన్నతమైన స్థలాల్లో ఉంచారు. తనని ప్రేమించిన ఇస్సాకుని దేవుడు అభివృద్ధిపరిచారు, నూరంతలుగా అభివృద్ధిపరిచారు. తన్ను ప్రేమించే వారికి దేవుడు తోడై ఉంటాడని. దేవుడు మీకు తోడై ఉంటారు కాబట్టి మీకు ఏది అసాధ్యముగా ఉంటుందని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుణ్ణి ప్రేమించాల్సిన వారు కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారు. బైబిల్లో రాయబడింది, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మము. అది దేవుని వల్ల కలిగింది కాదు. ఎవరైతే వీటిని ప్రేమిస్తున్నారో తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ వాళ్ళలో లేదని. మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుందని, అంతా సమకూడి జరుగుతుందని. ఒక ప్రాంతంలో ఒక ఆమె రక్షణ పొందింది, మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని మందిరానికి చక్కగా వెళ్తుంది. దేవుడు అంటే ఆమెకు ఎంతో ప్రేమ, దేవుని మందిరం అంటే కూడా ఎంతో ప్రేమ. వాళ్ళ భర్త గారికి క్రీస్తు ప్రభు అంటే ఇష్టం ఉండదు. ఆయన చెప్తూ ఉండేవాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళొద్దు, మానేమన్నాడు. ఆమె మాత్రం దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండలేదు. చాలాసార్లు కొట్టాడు. ఒకనొక రోజు ఇలా అన్నాడు, ఇదిగో ఈరోజు ఆదివారం కదా, నేను పనికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చేసరికి గనక నువ్వు మందిరానికి వెళ్ళావని తెలిసిందా, నేను నరికేస్తానని చెప్పాడు. ఆమె వెళ్లకుండా ఉండలేకపోయింది. మందిరానికి వెళ్ళింది. అక్కడ అందరికీ సాక్ష్యం చెప్పింది, దేవుడు నన్ను ఇలా రక్షించాడు, ఈరోజు నా జీవితాన్ని ఇలా మార్చాడని. ఒకటే ఒకటి నా కోరిక, నా భర్త మారాలి, నా భర్త రక్షణ పొందాలి, అంతకు మించి నాకు ఇంకేం కోరిక లేవు అని చెప్పింది. చెప్పి అక్కడ కన్నీరు కరుస్తూ ప్రార్థన చేసి ఇంటికి రాగానే భర్త కొడవలు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు ఆమెను కొట్టడానికి. నీకు చెప్పానా వెళ్ళొద్దని అని చెప్పి కోపంతో కొడవలు ఎత్తాడు. ఆమె కళ్ళు మూసుకుంది భయంతో. అయితే కొడవలు ఆమె మీద పడలేదు. ఏంటో కొడవలు పడలేదని చూస్తే భర్త ఏడుస్తున్నాడు. ఏమండి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే, నిన్ను కొడదామని కొడవలు ఎత్తేసరికి నీ వెనకాల నాకు క్రీస్తు ప్రభు వారు కనపడ్డాడని చెప్పాడు ఆయన. వెంటనే ఆ రోజు నుంచి భర్త కూడా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఆమె కోరికను దేవుడు తీర్చాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తారు, అన్నిటినీ కూడా మన జీవితాల్లో సమకూడి జరిగిస్తారు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవమంగళ దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా.
ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మిమ్మల్ని ప్రేమించేవారిని విశేషంగా ఆశీర్వదించండి అయ్యా. గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి. కాపుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం, అభివృద్ధి, సమాధానం ప్రభు అన్ని విషయాలు వారికి సహాయం చేయండి. నూతన ద్వారాలు వారి జీవితంలో తెరవండి. కృపానుగ్రహించమని సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.